నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. మంత్రి గారి సమాధానం చాలా విపులంగా ఇచ్చినప్పటికీ ఈ ప్రాజెక్టులో ఎటువంటి చలనం లేదు అధ్యక్ష. 2007లో మొదలుపెట్టినటువంటి ప్రాజెక్టు దురదృష్టవశాత్తు తర్వాత తీసుకురాకపోవడంతో మళ్ళీ 2017లో గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు టైంలో జీవో ఇష్యూ చేశారు అధ్యక్ష. టెండర్స్ పిలిచారు, కానీ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం ఆ వర్క్స్ చేయకుండా ఆపేయడం జరిగింది అధ్యక్ష. ఉత్తరాంధ్రకు బ్యాక్ బోన్ లాంటిది అధ్యక్ష ఈ కార్యక్రమం. ఈ ఉత్తరాంధ్ర సుజల సేవంతి బాబు జగజ్జీవన్ రావు గారి పేరు మీద పెట్టినటువంటి ప్రాజెక్టు ఉత్తరాంధ్రకు 8 లక్షల ఎకరాలు సాగునీరు వచ్చేటువంటి అవకాశం ఉంది అధ్యక్ష. విశాఖపట్నానికి 3,20,000, అదేవిధంగా శ్రీకాకుళానికి, విజయనగరానికి 3,90,000 ఎకరాలు, 85,000 ఎకరాలు శ్రీకాకుళంకి అధ్యక్ష. మీ నియోజకవర్గం కూడా సుమారు 75,000 ఎకరాలు సాగులోకి వస్తుంది అధ్యక్ష. చాలా ప్రతిష్టాకరమైన ప్రాజెక్టు. బాగా వెనుకబడినటువంటి ఉత్తరాంధ్రకు నీటి సదుపాయాలకి సరైనటువంటి అవకాశం లేక, వ్యవసాయాలు చేయలేక వలసలు వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితుల్లో అత్యంత ప్రాధాన్యతతో ఈ ప్రాజెక్టు పూర్తి చేయాల్సినటువంటి అవకాశం ఉంది అధ్యక్ష. గత ఏడాది అయితే సుమారు 600 కోట్ల రూపాయల బడ్జెట్లో కేటాయించినప్పటికీ కానీ ఖర్చు చేసినటువంటి పరిస్థితి లేదు అధ్యక్ష. కొంత ప్రాంతం ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తే వాటికి కూడా 7-8 సంవత్సరాల నుంచి పేమెంట్ ఇవ్వడం జరగలేదు అధ్యక్ష. వాటి పేమెంట్స్ ఇచ్చి త్వరితగతిన ఈ ప్రాజెక్టు కనీసం ఫస్ట్ ఫేజ్ పూర్తి చేయగలిగితే 1,30,000 ఎకరాలు సాగులోకి వస్తుంది. కాబట్టి దయచేసి మంత్రి గారిని మీ ద్వారా కోరుతూ ఫస్ట్ ఫేజ్ పూర్తి అయ్యేటువంటి చర్యలు తీసుకోవాల్సిందే కోరుతున్నాను అధ్యక్ష.